నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. కేసీఆర్ గారు వచ్చారు, వెళ్ళిపోయారు. మొత్తం కలిపితే 2 నిమిషాలు కూడా కూర్చోలేదు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి అలా అసెంబ్లీ హాల్లోకి వెళ్ళిపోయి నమస్కారం పెట్టి తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదో నిజంగా వచ్చారని పాపం ఆయన రంబడి ఉంటున్నారు, వచ్చి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎక్స్ ఆర్మ్ పర్సన్ కాబట్టి ఆయన గురించి వచ్చినప్పుడు ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే ప్రేమతో ఇచ్చారా కోపంతో ఇచ్చారా ఈ షేక్ హ్యాండ్ చెప్పండి అన్నారు. ఆయన పైన కోపం ఎందుకు ఉంటుంది? సభకు వచ్చిన తర్వాత అందరు రావాలి అనుకున్నారు, కానీ వచ్చినంతసేపు పట్లేదు వెళ్ళిపోవడానికి. కేసీఆర్ గారు వెళ్ళిపోతానే ఉన్నారు బయటకి, ఆయన్ని హరీష్ రావు గారు బయట దాకా వెళ్ళి సాగనంపు వచ్చారు. టాటా బై బై అయిపోయింది. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టేశారు. మళ్ళీ కొన్ని రోజులు రాకపోయినా పర్వాలేదు, ఇంకా ఎన్ని సెషన్లు రాకుండా ఉంటారనేది ఎవరికి అర్థం కాదు. మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి అండ్ కోర్ టీం వాళ్ళందరూ వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతారు. దట్స్ ఇట్. అండ్ ఏమన్నా పంచి పెడుతున్నారు టాబ్లెట్స్ బుక్లెట్స్ అన్నప్పుడు మాత్రం వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టి అవన్నీ తీసుకెళ్ళిపోతారు, కానీ అసెంబ్లీకి ఎక్కడ రారు. కానీ కొంచెం కాంట్రాస్ట్ ఇక్కడ ఈయనకి అపోజిషన్ స్టేటస్ ఉంది, కేబినెట్ ర్యాంక్ ఉంది, జీతాలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు మాజీ సీఎం, మొత్తం నేను తెలంగాణను డెవలప్ చేసింది నేనే, తెచ్చుడిది నేనే, ఇచ్చింది నేనే, మొత్తం నేనే అని చెప్పిన కేసీఆర్ అసెంబ్లీలో గంట కూడా స్పెండ్ చేయలేని టైం. స్పీకర్ సమావేశాలు మొదలుపెట్టే స్పీచ్ మొదలుపెట్టిన వెంటనే ఆయన వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. ఇంత దానికి చాలా గట్టి స్టేట్మెంట్స్ ఇచ్చారు. కేసీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెడితే చెమటలు పట్టిపోయి చలిజ్వరం వచ్చేసింది రేవంత్ రెడ్డికి. ఆయన ధైర్యంగా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చున్నారు. ఈయన ఉంటారేమో అని అందరూ చూశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండెపోతతో పోతాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ పోయాడు ఆయన? ఆయన స్వాగతిస్తే రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఏంటి? దమ్ము ధైర్యం కలిగే వ్యక్తి కాబట్టి. కృష్ణా నదీ జలాల గురించి ఎక్స్పోజ్ చేసేస్తారేమో కేసీఆర్ గారు వచ్చి, అమ్మో ఫార్ములా ఈ కేసులో శుద్ధపూసలం ఏమని చెప్పేస్తారేమో. కాళేశ్వరం గురించి అయితే మొత్తం ఎవరికి అర్థం కానీ ఒక క్రియేటివ్ పర్సన్ నీళ్ళకి నడకలు నేర్పిన మన బాపు వచ్చేసి ఈరోజు ఎట్లా నీళ్ళు నడుస్తాయో నేర్పిస్తారేమో. యాంటీ గ్రావిటీ, అసలు ఎత్తిపోతల సిస్టమ్ ఎందుకు, అది ఎంత కాకుండా ధరణి పోర్టల్ ఎవడండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని పోనీ ఎక్కడైనా పొగుడతాడేమో అని చెప్పి, ఎందుకంటే సన్నబియ్యం తీసుకెళ్లి పేదల నోట్లో పెడుతున్న ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. ఇదంతా కాకుండా పెన్షన్ పంపిణీలు, మరి ఇవన్నీ చూసిన తర్వాత రేషన్ కార్డులు పెంచారు, పెన్షన్ పంపిణీలు చేశారు, రైతులకు మద్దతుగా ఇస్తున్నారు. అసలు ఈ రోజు ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుంది. 2047కి 3 ట్రిలియన్ ఎకానమీ గురించి ప్లాన్స్ జరుగుతున్నాయి. వీటన్నిటి మీద డిస్కషన్ నడుస్తుందేమో అని చెప్పి ఆయన వస్తారేమో. Jan 2 మళ్ళీ మొదలుపెట్టే సమావేశాల కంటే ఈ సమావేశానికి 2 నిమిషాల్లో వెళ్ళిపోయారు ఆయన. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఏంటి? తర్వాత సమావేశాలకి కేసీఆర్ గారు రాకపోవచ్చు. మళ్ళీ యుద్ధంలో దిగేది ఎవరు? మిస్టర్ కేటీఆర్, దాని తర్వాత హరీష్ రావు, వీళ్ళిద్దరే దిగుతారు. సో అసలు బేసిక్ గా పోరాడి గుండెపోటు తీసుకొచ్చే నేత ఎక్కడ కనపట్ల. రాష్ట్రంలో చాలా మంది గుండెపోట్లు వచ్చినాయి ఈ 10 ఏళ్ల పాలనలో అని చెప్పి అందరూ అంటున్నారు. బయట జనాల వాక్ అదే. అందుకనే రేవంత్ రెడ్డి గారిని చూసి ఓట్లేసారు నమ్మి. సో అంత ధీటుగల నేత నుంచున్నప్పుడు వీళ్ళందరూ తిరిగి పారిపోవటం మనం ఎలా చూడాలి? ఇది ఒక వీక్నెస్ కి సింబల్ గా కనిపిస్తుంది. వస్తే గుండెపోటు, నుంచుంటే తలపోటు, మాట్లాడితే చలిజ్వరం, ఇంకేమనంటే మీరు పోతారు. ఎక్కడ పోయారు, ఏం పోయారు, జనాలు అందరూ చూస్తూనే ఉన్నారు. అందరూ కూడా చాలా ఆసక్తికరంగా రేవంత్ రెడ్డి గుండెపోటు తెప్పించేస్తాడేమో కేసీఆర్ అని చెప్పి ఎదురు చూశారు. ఎక్కడా దాఖనాలు లేవు. వాళ్ళే తిరిగి పారిపోతున్నారు. వాళ్ళకే చలిజ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. షాల్ కప్పుకున్నారు, మీరు కప్పుకోకుండా ధైర్యంగా వచ్చిండేస్తుందని. బట్ ఎనీవేస్ దట్స్ యువర్ పర్సనల్ చాయిస్ అండి, చలిగా ఉంది కాబట్టి. కానీ కేసీఆర్ కున్న కెపాసిటీకి అసెంబ్లీ దద్దరిల్లిపోతుందని చెప్పి అందరూ అనుకున్నారు. రావటంతోనే కక్షా విభేదాలతో మునిగిపోతుంది అనుకున్నారు. అది ఏమీ లేకుండా చాలా సింపుల్ గా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చేసి స్వాగతం ఇచ్చిన తర్వాత కూడా ఆయన తిరిగి వెళ్ళిపోవటం. ఈ రోజు ఎవరికి దమ్ము ధైర్యాల గురించి మాట్లాడే హక్కు ఉంది? ఎవరు గుండెపోట్ల గురించి మాట్లాడే హక్కు ఉంది? అండ్ కేటీఆర్ ఇంకా ముందుకు వెళ్ళిపోయి మాట్లాడతాడు, ఎడం కాలు చెప్పుతో తంతానని చెప్పి తన్ని అంత మాటలన్నా రావాలి కదా. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్తే రాష్ట్ర ప్రజలందరూ అబ్బా అని చెప్పి చూడాలి కదా. కానీ అలాంటి సీన్లు కూడా ఏముండవు. చాలా నిరుత్సాహంగా సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతుందో, అపోజిషన్ హెడ్ రాడు ఆంధ్రప్రదేశ్లో, అపోజిషన్ స్టేటస్ లేదు, అపోజిషన్ పార్టీ లీడర్ అతను అసెంబ్లీకి రాడు, వాళ్ళతో పాటు గెలిచిన 11 మంది అసెంబ్లీకి రారు. ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ కేసీఆర్ మిగతా వాళ్ళు వస్తారు. ఎందుకంటే హెడ్ ముందుకు వస్తే ముంచుడే, కడుగుడే, మొత్తం లేపేసుడే అంటారు. కానీ అవన్నీ దాఖలాలు ఎక్కడ కనపట్లేదు. సో కొడంగల్లో నువ్వు గెలవడం కష్టం, ఒకవేళ కేసీఆర్ సీరియస్గా ప్లాన్ చేస్తే అన్నారు. ఈ రకంగా వచ్చి పారిపోతా ఉంటే కనీసం సభా మర్యాద కోసమన్నా ఉన్న ఫుల్ సెషన్లో హాఫ్ సెషన్ అన్న కూర్చుని మర్యాదగా వెళ్ళుంటే సభా మర్యాద ఇచ్చినట్టు ఉండేది. మనం సీఎంగా ఉన్నప్పుడే వస్తాం లేకపోతే రావంటే పదవి అహంకారం అంటారు దాన్ని. అంటే నా మాట చెల్లినప్పుడు నేను రాజు, నా మాట చెల్లినప్పుడు నేను ఎక్కడ కనిపించను అంటే ఇది లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ కానే కావు. నేను లీడర్ కాకపోయినా, నేను అసలు స్టేటస్ లేకపోయినా, నేను ముఖ్యమంత్రి కాకపోయినా నేను పోరాడుతూనే ఉంటాను ఎప్పటికన్నా అని చెప్పి తొడగొట్టి నుంచున్నాడు రేవంత్ రెడ్డి. ఇతను సీరియస్ లీడర్.
జనాలకి ఇలాంటి స్ట్రాంగ్ పర్సనాలిటీని ఇష్టపడతారు. వచ్చి పారిపోయే వాళ్ళని ఎవరు ఇష్టపడరు. అండ్ ఊసిపోని మాటలు చెప్పే వాళ్ళని ఎవరు ఇష్టపడరు. ఇది వీళ్ళంటే వీళ్ళు స్పెసిఫిక్గా కాదండి, జెనరిక్గా సొల్లు మాటలు చెప్పే వాళ్ళని ఎవరు ఇష్టపడరు. క్రియాశీలకమైన రాజకీయంలో పార్టిసిపేట్ చేసి, దాంట్లో డిబేట్స్లో పార్టిసిపేట్ చేసి జనాల మన్నన పొందినవాడే నిజమైన నేత. అతన్నే మన నాయకుడు కింద ఎన్నుకుంటాం. అసలు పార్టిసిపేట్ చేయడానికి ఓపిక లేదా, సత్తా లేదా, ప్రశ్నలకు చెప్పే సమాధానం లేదా, ఎక్స్పోజ్ అవుతాం అన్న భయం ఉందా? ఇన్ని ఆరోపణలు ఫేస్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడా రాకుండా ఓన్లీ ప్రెస్తో మాట్లాడతాం, కూర్చుని వెళ్ళిపోతాం, 4 పరిశోధనలు మాట్లాడతాం అంటే అది నాయకత్వం పోకర్ ఎక్కడ కానే కాదు. ఇది ఒక రకంగా కూడా జనాలకు ఎక్కడ బలం నింపదు. ఎక్కువగా ఆలోచించిన కొద్దీ, ఇంత విడిదిలో కూర్చుని ఆలోచించిన కొద్దీ సత్తాలేని నేతల కింద మిగిలిపోతూ ఉంటారు. సో ఈ రకంగా మనం చూసుకుంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే, జస్ట్ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టడానికి వచ్చినట్టుంది. ఏదో మనకి అటెండెన్స్ ల్యాబ్స్ అయితే ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఇవ్వరు చూడండి, ఆ పరిస్థితుల్లో ఒక స్టూడెంట్ కంగారుగా క్లాసులకు అటెండ్ అవుతున్న సిచ్యువేషన్ లా కనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా మళ్ళీ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సత్తా కనపట్లేదు. ఇన్ని ప్రెస్ మీట్స్ పెడుతున్నారు, ఇన్ని మాట్లాడుతున్నారు, పోనీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేరు. ఓకే, ఆ ప్రెస్ మీట్ లో మీ అమ్మాయి అడిగిన క్వశ్చన్స్ కన్నా సమాధానం చెప్పాలి కదా. తనేం పరాయి వ్యక్తి కాదు, ఈరోజు జాగృతిని లీడ్ చేస్తుంది. ఒకప్పుడు ఆవిడ మీ ఎంపీ, మీ ఓన్ డాటర్ని పక్కన పడేయండి, పాలిటిక్స్లో వదిలేయండి. తీసేసేటప్పుడు కూతురుని చూడలేదు కాబట్టి, సో కూతురు వర్సల్ని ఇక్కడ మాట్లాడడం చాలా అమానుషత్వం, మాట్లాడకూడదు. కానీ మీ పార్టీ పర్సన్ని సస్పెండ్ చేసినప్పుడు ఆవిడని కాల్ఫర్ చేసి షోకాజ్ నోటీస్ ఇచ్చి దాని తర్వాత సస్పెండ్ చేస్తారు. అదేం లేకుండా మీ పార్టీ సస్పెండ్ చేస్తుంది, దట్ ఈస్ గ్రేట్. ఒక కాల్ తీసుకున్నారు. మరి ఆవిడ అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేదు ఎందుకు మీరు? అంటే ఆవిడకి ఈరోజు పొజిషన్ లేదు కాబట్టి, పవర్ లేదు కాబట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? అంటే ఇదేనా మీ పార్టీలో ఒకప్పుడు పనిచేసిన లేడీకి మీరు ఇచ్చే మర్యాద? ఒకప్పుడు పవర్ఫుల్ లేడీ ఈరోజు నార్మల్ లేడీ ఎలా అయిపోతుంది? ఆవిడ అడిగిన ప్రశ్నలకన్నా సమాధానం చెప్పాలి. హైడ్రా గురించి చెప్పాలి, కాళేశ్వరం గురించి చెప్పాలి, ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పాలి, ఆవిడ లేపుతున్న చాలా విషయాల గురించి చెప్పాలి. అసలు బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్గానే లేదంటున్నారు, దాని గురించి అయినా చెప్పాలి. ఇదంతా కాకుండా అవతలడికి బొందబెట్టుడు అని చెప్పి కార్యక్రమాలు పెడితే మనకేమవుతుంది? 2 నిమిషాల్లో ఎగ్జిట్ అయ్యే సీన్లు అవుతున్నాయి. ఈరోజు కేసీఆర్ ముందున్న ప్రశ్నలు చాలా రకంగా స్ట్రైట్ ఆయనకే పాయింట్అవుట్ చేస్తుంది. దీన్ని కూర్చుని కేటీఆర్ అండ్ హరీష్ రావు ఆన్సర్ చేస్తారంటే ప్రజలు ఎవరు ఒప్పుకోరు, ఇష్టపడరు. ధీటైన నాయకుడు కావాలనుకుంటారు. ఆ నాయకుడు నేనే అని చెప్పి, తెచ్చింది నేనే అని చెప్పినప్పుడు తెలంగాణ బాపుగా మిగిలిపోవాలన్న కేసీఆర్ బాపుగా వచ్చి మాట్లాడాలి ఈరోజు తెలంగాణ కోసం. 4 ముక్కల ప్రాసాయాసలో మాట్లాడేళ్ళిపోతే నమ్మడానికి జనాలు రెడీగా లేరు. ఇప్పుడు యువతరం మారుతుంది, ఓటర్స్ మారుతున్నారు, మైండ్ సెట్ మారుతుంది. వాళ్ళందరికీ రంగంలో దిగే నాయకుడు కావాలి, ఫ్యూచర్ సిటీ కావాలి, అభివృద్ధి కావాలి, జీవనోపాధి స్టైల్ పెరగాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. తెలంగాణ నేను అని చెప్పి కాలర్ ఎగరేసుకోవాలి, నేను తెలుగువాడిని అని గర్వంగా ఉండాలి. వీటన్నిటికీ ముందుకు తీసుకెళ్లే సత్తా కేసీఆర్లో కనపట్లేదని చాలా మంది నిరుత్సాహం కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అందుచేతనే లాస్ట్ టైం వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ కంటే కంపేర్ చేసుకుంటే ఈసారి ఇంకా తగ్గుముఖం పడితే ఇలాగే ఆయన అసెంబ్లీకి రాకుండా ఉంటే ఖచ్చితంగా Jan 2 జరిగే సెషన్స్లో ఆయన పూర్తిగా పార్టిసిపేట్ చేస్తారని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? అనుకుంటే దాన్ని ఎలా వస్తారు అని దానికి కనుక మళ్ళీ మీకు బై బ్యాక్ ఆన్సర్ ఏంటి కూడా ఖచ్చితంగా కమెంట్స్లో ఎక్స్ప్రెస్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.